కర్నూలు జిల్లాలోని కేవీ సుబ్బారెడ్డి కాలేజీలో వరుస మరణాలు కలవరపెడుతున్నాయి. కళాశాలలో థర్డ్ ఇయర్ చదువుతున్న భరత్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని విద్యార్థులు చెబుతున్నారు. సెమిస్టర్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ కానందుకు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. కొడుకు ఆత్మహత్యతో తండ్రి శ్రీరాములు, తల్లి మాధవీల శోకసంద్రంలో మునిగిపోయారు. గతంలో కూడా కేవీ సుబ్బారెడ్డి కళాశాలకు చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కాలేజీలో విద్యార్థులు చదువుకుంటే అధిక ఫీజులు వసూలు చేయడమే మేనేజ్మెంట్ లక్ష్యంగా పెట్టుకుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక విశ్రాంతి లేకుండా తీవ్రమైన ఒత్తిడి తేవడంతోనే స్టూడెంట్స్ చనిపోతున్నారన్నారు. అంతేకాక కళాశాల యాజమాన్యం రాజకీయ పలుకుబడితో ఇన్ని దారుణాలు జరుగుతున్నా డబ్బులు వెదజల్లి కేసులు లేకుండా మేనేజ్ చేస్తుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే భరత్ అనే విద్యార్థి మరణానికి కారణం పరీక్షలా లేక ప్రేమ వ్యవహారమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి బసవరాజు ఫోన్ లైన్లో ఉన్నారు. బసవరాజు, విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలేంటి, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ మనోజ్. కర్నూలులో ఏదైతే కేవీ సుబ్బారెడ్డి కళాశాలలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న భరత్ అనే విద్యార్థి ఈరోజు ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే ఇంటిలో ఎవరు లేని సమయంలో ఏదైతే ఫ్యాన్ గురేసుకుని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. విషయం తెలుసుకున్న అంటే తల్లిదండ్రులు రోజుతో ఏదైతే బతుకుతాడు కొడుకనే ఒక దీంతో ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. తెచ్చేలోగా విద్యార్థి మృతి చెందడం జరిగింది. అయితే భరత్ ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏంటి? కళాశాల లేదా మేనేజ్మెంట్ ఏదన్నా వేధింపుల, లేదా థర్డ్ సెమిస్టర్ ఏదో సరిగ్గా చదవలేదని చెప్తా ఉన్నారు, కానీ నిజంగా సరిగా ప్రిపేర్ కాలేదా, లేక ప్రేమ వ్యవహారం ఉందా, లేదా ఇతరత్ర కాలేజ్ తోటి స్నేహితులది ఏమన్నా హరాస్మెంట్ ఉందా? ఈ రకంగా పోలీసులు అయితే అన్ని కోణాల్లో ఆలోచన చేస్తున్నారు. అయితే కేవీ సుబ్బారెడ్డి కళాశాలలో ఈ విద్యార్థి మొదటి ఆత్మహత్య కాదు, గత కొద్ది సంవత్సరాలుగా జరుగుతూనే ఉన్నాయి. ఏదో రకంగా అక్కడ విద్యార్థులు అంటే బావిలో పడడము లేదా ఇతరత్ర అఘాయిత్యాలకు పాల్పడి అంటే బలవన్మరణ పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ రకంగా ఎందుకు జరుగుతూ ఉంది అంటే మేనేజ్మెంట్ విద్యార్థులకి చదువు అంటూ ఏదైతే శారీరక మానసిక విశ్రాంతి లేకుండా వేధిస్తుందా, ఆ రకంగా మానసిక సంఘర్షణకు లోనే లేదా ఆత్మ న్యూనత భావానికి లోనే ఈ విధంగా అఘాయిత్యాలు పాల్పడుతున్నారా తెలియని పరిస్థితి. అంటే అనేక రకాలుగా కొన్ని ప్రేమ వ్యవహారాలు ఉండొచ్చు. మరి ఈ అబ్బాయి ఏదైతే భరత్ విషయంలో కూడా ఏదో ప్రేమ వ్యవహారం ఉందని ఒక టాక్ అయితే వినిపిస్తా ఉంది. మరి అది ఎంతవరకు నుంచి ఏంటనేది పోలీసుల దర్యాప్తులో తేలాలి. అదేవిధంగా ఏదైతే కేవీ సుబ్బారెడ్డి యాజమాన్యం ఆయన ఏదైతే పొలిటికల్ అండదండలతోన అనేక మంది విద్యార్థులు అసలు అనవసరంగా బలై చనిపోతున్న పరిస్థితుల్లో కూడా ఎలాంటి కేసులు లేకుండా అంటే పరిహారం చెల్లిస్తూ ఏదైతే ప్రభుత్వ యంత్రాంగాన్ని మేనేజ్ చేస్తూ ఆయన తప్పించుకుంటున్న పరిస్థితి. మరి విద్యార్థులు ప్రాణాలకి ఇలా ఏదైతే వెలగట్టి డబ్బులు ఇచ్చేసి వాళ్ళు ఎందుకు చనిపోయారు ఏంటి అంటే మార్పు రాకపోవడము, లేదా కళాశాలలో అంటే అధ్యాపకుల్లో కావచ్చు, మేనేజ్మెంట్ లో కావచ్చు మార్పు వచ్చి విద్యార్థులకు తగినంత విశ్రాంతి ఇచ్చి లేదా ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించి వారు మానసికంగా కుంగిపోకుండా చూడాల్సిన పరిస్థితి అయితే అక్కడ కనిపించట్లే. ఏది జరిగినా కూడా డబ్బు ఉందిలే, ఏది ఉంది 10-20 లక్షలు ఇచ్చేస్తే అన్ని సర్దుకుంటాయనే ఒక ధోరణి కనిపిస్తూ ఉంది. బట్ ఈ రకంగా ఏదైతే విద్యార్థులు అకారణంగా మృతి చెందుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఎంతో ఆశతోన లక్షలు వెచ్చించి అక్కడ చదివిస్తున్నారు. మరి వీరు లక్షలు తీసుకుంటున్న వాళ్ళు కనీస ఆ పిల్లలకు సౌకర్యం ఏంటి, వాళ్ళ మానసిక రుగ్మతలు ఏంటి, వాళ్ళ శారీరక ఇబ్బందులు ఏంటి, ఇవన్నీ పట్టించుకోకుండా ఓన్లీ డబ్బులోటి కలెక్షన్ చేసుకొని పిల్లలు ఏదైతే మాధ్యమనే యాంగిల్లో అక్కడ వ్యవహరిస్తున్న తీరో అందరినీ విస్మయానికి గురి చేస్తూ ఉంది. అదేవిధంగా ప్రజా సంఘాల గతంలో కూడా చాలా ఆందోళనలు చేపట్టాయి, అనేక కార్యక్రమాలు చేపట్టి కేవీ సుబ్బారెడ్డి యొక్క నిర్వాహాన్ని వారు ఏదైతే ఎత్తి చూపడం జరిగింది. బట్ ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు భరత్ ఏదైతే ఈ రోజు మధ్యాహ్నం 1 గంట సమయంలో ఈయన అఘాయిత్యాలకు పాల్పడి ఆత్మహత్య చేసుకున్నాడు. బట్ ఈ విషయంలో పోలీసులు దర్యాప్తులో ఎలాంటి విషయాలు వెలుగుతాయి, ఏంటి మేనేజ్మెంట్ పైన ఎలాంటి కేసులు ఉంటాయో చూడాలి మనోజ్. అలాగే బసవరాజు, వరుసగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు మనకు తెలుస్తుంది. కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో గతంలో కూడా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగాయి. దీనిపైన కాలేజీ యాజమాన్యం ఏమైనా స్పందించే అవకాశం ఉందంటారా? మనోజ్, ఇక్కడ ఒక విషయం గమనించాలి. కాలేజీ యాజమాన్యం విద్యార్థులు అంటే ఏదో తృణాప్రాయంగా ప్రాణాలు వదులుకున్నా లేదా బలవన్మరణకు పాల్పడినా కూడా కాలేజీ మేనేజ్మెంట్ లో చలనం అనేది ఉండదు. ఎందుకంటే గతంలో చూసాం ఇదే కాలేజీ సంబంధించిన వాళ్ళు కొంతమంది అంటే ఒకరు ఇద్దరు బావిలో పడి చావడం, లేకపోతే అదేవిధంగా ఏదో అంటే పాయిజన్ తీసుకొని చావడం, ఇలా రకరకాలుగా అఘాయిత్యాలు జరిగాయి గతంలో. బట్ వాటన్నిటికీ కూడా వీళ్ళు ఏదైతే అంటే వెలగట్టేసి అంటే పేరెంట్స్ ని కేసు కాకుండా
అయితే ఇక్కడ కూడా మధ్య దళాలు ప్రవేశించి కేసు పెడితే ఏం వస్తుంది, మేనేజ్మెంట్ తో మాట్లాడుకుంటే ఏదో 10-15 లక్షలు డబ్బు వస్తుందని ఈ విధంగా లొంగ తీసుకొని ఆ విధంగా డబ్బుతోనే మేనేజ్ చేశారు. బట్ ఇది ఎందుకు జరుగుతూ ఉంది? అక్కడ విద్యార్థులు అంటే చదువు రీత్యా వాళ్ళ మీద ప్రెజర్ ఉందా, లేదా అధ్యాపకులు హరాస్మెంట్ చేస్తూ రాత్రింబవులు వేధిస్తూ చదివిస్తున్నారా, రెస్ట్ లేకుండా చదివిస్తున్నారా, లేదా ఇంకో అంటే మనకు తెలుస్తున్న సమాచారము ఆరోపణ అనుకోవచ్చు, అంటే హాస్టల్ విద్యార్థుల్లో కూడా కొంచెం మద్దతు చేస్తూ ఈ గంజాయి అనేది కూడా అక్కడ జరుగుతూ ఉంది. ఇలాంటి కోణంలో కూడా కొంతమంది విద్యార్థులు అంటే బానిసై లేకపోతే ఏదైతే క్షణిక ఆవేశానికి లోనవుతున్నట్టు తెలుస్తా ఉంది. మరి ఇప్పుడు భరత్ అనే విద్యార్థి చనిపోయిన విషయంలో ప్రేమ వ్యవహారం అని చెప్తా ఉన్నారు. అంటే భరత్ ఒక అమ్మాయిని ప్రేమించాడు, బట్ ఆ అమ్మాయి ఇంకొకరితో ప్రేమలో పడడం వల్ల ఆ ఫోటోలు ఏదైతే ఈ భరత్ కు పంపించింది అమ్మాయి, అది చూసి తట్టుకోలేక ఈ పిల్లోడు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తా ఉంది. మరి పోలీస్ దర్యాప్తులో ఇందుకు భరత్ ఎవరిని ప్రేమించాడో, అమ్మాయి మరొకరిని ఎవరు ప్రేమించింది, ఎందుకు ఈ విధంగా అంటే జీవితాలతో ఆడుకునే పరిస్థితులు, ఒకవేళ అమ్మాయి తప్పు ఉందా లేదా ఈ పిల్లోడు తప్పు ఉందా పోలీసు దర్యాప్తులో తేలాలి. బట్ యాజమాన్యం అయితే ఇలాంటివి ఏదైతే ప్రేమ వ్యవహారం కావచ్చు, ఇతర కావచ్చు, కొంత మానిటరింగ్ చేస్తూ పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు అంటే అప్రమత్తం చేస్తూ పేరెంట్స్ కు అంటే మీ అబ్బాయి ఇలా లేదా మీ అమ్మాయి ఇలా అని చెప్పి సమాచారం చేరవేస్తే కొంత ఏదైతే ఇలాంటి అఘాయిత్యాలకు కొంత అడ్డుకట్టి వేసే అవకాశం ఉంటుంది. ఈ విద్యార్థి ఆత్మహత్యకు సంబంధించి తల్లిదండ్రులకు ఏమైనా సమాచారం అందించారా బసవరాజ్? తల్లిదండ్రులకు సమాచారం అయితే ఇక్కడ ఏదైతే తల్లిదండ్రులు లేనప్పుడు ఈ పిల్లోడు ఇంటిలోనే ఆత్మహత్య చేసుకున్నాడు కాబట్టి అంటే తర్వాత తల్లిదండ్రులు తెలిసి స్థానికులు గుర్తిస్తేనే తల్లిదండ్రులు ఈ అబ్బాయిని హాస్పిటల్కి తీసుకొచ్చే లోపల ఇతను చనిపోయాడు. బట్ ఇక్కడ కాలేజీలో ఏం జరిగింది, మరి అక్కడ ఎలాంటి అవమానం జరిగింది, ఈ పిల్లోడు ఇంట్లో ఎందుకు వచ్చి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్ గురేసుకున్నాడు అనేది పోలీసులు విచారణ తేలాలి. నిజంగా ఆ పిల్లోడు ప్రేమలో ఫెయిల్ అయ్యాడా, లేదా అమ్మాయి హ్యాండ్ ఇచ్చిందా, లేదా ఇతను ఏదో థర్డ్ సెమిస్టర్ సరిగా ప్రిపేర్ కాలేదు, ఆ టెన్షన్ తో ఎగ్జామ్స్ ఒక బెంగతోనే ఈ విధంగా అయ్యాడని పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. మరి ఆ కోణం నిజమేనా, అది కూడా మరి పోలీసు దర్యాప్తులో పోలీసులే తేల్చాలి. యాక్చువల్ గా అంటే బయట అనుకుంటున్నట్లయితే ఈ పిల్లోడు ఎవరినో ప్రేమించాడు, బట్ ఆ అమ్మాయి ఇతనికి హ్యాండ్ ఇచ్చి ఇంకో కొంత తిరుగుతూ ఉంది. తిరగడమే కాకుండా ఆ ఫోటోలు గిట్టలన్నీ ఈ అబ్బాయికి పెట్టడం వల్ల ఈ అబ్బాయి అవన్నీ చూసి తట్టుకోలేక ఇదైనట్లు తెలుస్తా ఉంది. బట్ ఇప్పుడు ఆ అబ్బాయి సెలవులో ఉన్న ఫోటోలు గిట్టలు అవన్నీ డిలీట్ చేసి అంటే కేవలం చదువు ఒత్తిడితో ఇలా అయ్యాడని ఒక యాంగిల్ చెప్తా ఉన్నారు. నిజంగా చదువు ఒత్తిడా లేదా మేనేజ్మెంట్ హరాస్మెంటా లేదా అమ్మాయి వ్యవహారమా ఏంటనేది మరి ఇంకా రేపు ఎల్లుండి పోలీస్ విచారణలో తేలాల్సి ఉంది. మనోజ్. రైట్ బసవరాజ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.